హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐషు కుక్స్ అండ్ ఎక్స్ప్లోర్స్. ఈరోజైతే మనం మసాలా పాస్తా ఎలా చేద్దామో చూద్దాం. దీనికోసం అయితే మనం ముందుగా ఒక ఆనియన్, ఒక టొమాటో, ఒక క్యారెట్, 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీరని అయితే తీసుకుందాం. వీటన్నిటిని చక్కగా సన్నగా కట్ చేసేసుకున్నాను చూడండి. వీటితో పాటు 2 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా, అలాగే కొంచెం అల్లం కూడా తీసుకున్నా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో మన పాస్తా అయితే వేసేద్దాం. ఇప్పుడైతే ఈ పాస్తాలో కొంచెం వాటర్ పోసుకొని సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ అయితే వేసి బాగా ఉడకనిద్దాం. మధ్య మధ్యలో ఈ పాస్తాను అయితే కొంచెం తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. అలా అతుక్కోకుండానే మనం ఆయిల్ అయితే యాడ్ చేసాం. తర్వాత ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా చూస్తే కొంచెం మెత్తగా అవ్వాలి. అయిన తర్వాత దీన్ని అయితే వడకట్టి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం స్టవ్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం అయితే వెల్లుల్లి ఇంకా అల్లం వేద్దాం. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ కూడా వేగిన తర్వాత అప్పుడు మనం టమాటా, క్యారెట్ అవి కూడా యాడ్ చేసేసుకుందాం. వీటిని బాగా వేగనిద్దాం. ఇట్లా కొంచెం వేగిన తర్వాత అయితే మనం కొంచెం పసుపు, సాల్ట్, కారం, అలాగే కొంచెం గరం మసాలాను అయితే యాడ్ చేసుకుందాం. తర్వాత టొమాటో కెచప్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టి ఉన్న పాస్తాని అయితే దీనిలోకి యాడ్ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. పాస్తా యాడ్ చేసి మొత్తం కలుపుకుందాం. బాగా కలుపుకుంటే అంతే, మన టేస్టీ మసాలా పాస్తా అయితే రెడీ అయిపోతుంది. నేనైతే టమాటా కెచప్ కొంచెం తక్కువ వేసాను, మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. టేస్టీగా అయితే ఉండిద్ది. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుంది. మన మసాలా పాస్తా అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.